#1 స్టూడెంట్ షో. తగ్గేదలే ఎక్కడైతే ఆ పదం ఆ యాటిట్యూడ్ మొదలైందో ఆడికొచ్చింది మన చిత్తూరులో వేము కాలేజ్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గడిగా చెప్పండి. హాయ్ రవి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. నీ చీర చూసిన తర్వాత ఇంకా బాగున్నా. గూగుల్ లో అన్నిటికీ ఆన్సర్ ఉంటది, కానీ నా రియల్ హ్యాపీనెస్ కి ఆన్సర్ ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? దేవుడు. కాదు, నువ్వే. హాయ్. హాయ్ రవి, నా పేరు చాతుర్య. చెప్పు చాతుర్య, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. బయట ఉన్న రవి చాలా ఎండలు మండిపోతున్నాయి, కానీ ఈ రవి మాత్రం ఎంత ఐస్ లో ఎంత కూల్గా ఉన్నారో తెలుసా? హాయ్ రవి. హాయ్. నా పేరు నిహారిక. అందరూ నిహారిక నిహారిక అని పిలుస్తారు, మీరు మాత్రం నిహారిక అని పిలవాలి, ఎందుకంటే నేను నిహారికను కాబట్టి. హాయ్ రవి. హాయ్. ఎలా ఉన్నావు? ఏంటన్నా ఇంత మంచి ఫ్యాన్ లా ఏసీలలో నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? నిన్ను చూసి నువ్వు యాంకరింగ్ చేసినట్టు ఉంటది. డైరెక్ట్ మ్యాజిక్ లా ఉంటది. మెస్మరైజ్ అయిపోతాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హాయ్ రవి. హాయ్. బాగున్నావా? బాగున్నా, నువ్వు? నీ కళ్ళేంది అలా ఉన్నాయి అంత అందంగా? ఇదేదో అంటే చూడు. ఓ అందమా? స్టేజ్ మీద ఇన్ని లైట్స్ ఉన్నాయి, కానీ రియల్ బ్రైట్నెస్ ఇక్కడే ఉంది రవి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హాయ్ రవి. హాయ్. మొన్న అమావాస్య రోజు చంద్రుని చూడలేదని ఫీల్ అయ్యా, కానీ ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకో చెప్పుకో. ఎందుకు? చంద్రుడిలా నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి. మన ఫస్ట్ రౌండ్ మేడం సార్. మేడం అంతే. ఫస్ట్ రౌండ్ డ్రాయింగ్ బోర్డ్. నేను ఒక డైలాగో లేకపోతే పాటనో లేకపోతే ఇంట్లో వాడే వస్తువు రిలేషనో ఏదో ఒకటి మీ చెవులో చెప్తా. డ్రా చేస్తారు. టీమ్ లో మిగతా ఇద్దరు ఉంటారు, అక్కడ నిల్చుంటారు, అదేంటో గెస్ చేస్తారు. అండ్ డ్రా చేసే వాళ్ళు అసలు మాట్లాడకూడదు, సిగ్నల్ ఇవ్వకూడదు. అండ్ అవతల వైపు నుంచి ఆన్సర్ వస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. ఫస్ట్ డ్రా చేసేది ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? అక్కడ నువ్వు అటు వెళ్ళిపో, మీ ఇద్దరు అటు వెళ్ళిపోండి. ఒక జంతువు పేరు ఇస్తున్నా, ఓకే? ఆ జంతువుని డ్రా చేసి మీరు గెస్ చేయాలి, ఓకే? త్రీ, 2, 1 గో. ఏనుగా. ఏనుగా. షార్కా. పెంగ్వినా. చిలక. కాదు. నో సిగ్నల్, డిస్క్వాలిఫై అయిపోతావు. ఇంకోసారి సిగ్నల్ ఇస్తే ఓన్లీ డయాగ్రామే. ABCDలు 1, 2, 3లు రాయకూడదు. ప్యారెట్. ఇది మనకు రోజు కాలేజీలో కనబడుతూ ఉంటది. గుడ్లుగుబా. గుడ్లకు కనబడుతుందా? కాకి. 3, 2, 1. టైం అప్. ఆమె డ్రా చేసిన దానికి నేను చెప్పిన దానికి సంబంధం లేదు. ఫస్ట్ నేను ఏదో చెప్పినా ఆమె ఏదో డ్రా చేసింది. ఫస్ట్ నువ్వు చెప్పినా ఏం డ్రా చేస్తావు? వడ. వడ. ఇది వడానా? ఓహో. ఏంది ఇది? ఉడతనా? ఈ ఉడతేంది? వడ తింటుందా? మళ్ళీ మధ్యలో ఇదేంది? నోరు. ఉడత మీద లైన్స్ ఉంటాయి తెలుసా? ఆ లైన్స్ దించితే అయిపోయేది, వింత అర్థమైపోయింది. జంతువు లాగా ఉంది. పోయింది. పాయింట్ పీకింది. అటువో ఎవరైనా నెక్స్ట్. నేను ఇచ్చేది ఒక సినిమా పాట అండ్ దట్ సాంగ్ ఇస్ త్రీ, 2, 1 గో. ఏ పాట? సినిమా పాట. అవన్నీ ఉన్నాయి.
క్లూ కావాలన్నా క్లూ అడగండి, క్లూ ఇస్తా. క్లూ 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 ఈ పాటని ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు. సరే, ఈ పాట ఓ రొమాంటిక్ సాంగ్. నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. రైట్ ఆన్సర్. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కోసం, లాస్ట్ పాయింట్ కోసం కింద నీకు ఇంత ప్లేస్ ఇస్తున్నా, ఎందుకంటే నేను నీకు ఇచ్చేది ఒక సామెత. 3, 2, 1 go. చాలా ఈజీ సామెత. మీ ఇంట్లో కూడా అమ్మగారు లేకపోతే నానమ్మనో అమ్మమ్మనో ఇది వాడుతా ఉంటారు. గాడిద. గాడిదా? పాండ్స్ పౌడర్ వాసన పందికే తెలుసు. పందికే తెలుస్తుందా పాండ్స్ పౌడర్ వాసన? పందికే తెలుస్తుంది ఏ పాండ్స్ పౌడర్ వాసన. రాంగ్ ఆన్సర్. పిల్లలు. పంది పిల్లలు. టైమ్ పంది పిల్ల పందికే ముద్దు. పంది పిల్ల పందికే ముద్దు. రైట్ ఆన్సర్. 2 పాయింట్. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు పట్టది తిన్ మార. చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు వాసులు వల్గేటట్టు. మీకు నేను ఫస్ట్ ఇచ్చేది జంతు, వాళ్ళకి ఇచ్చినట్టే మీకు కూడా ఇస్తున్నా. Your time starts now. కోడి, పికాక్, స్పారో, కోతి, పిల్లి, పిచ్చుక. పిచ్చుక, ఇది ఒక జంతు, పక్షి కాదు, జంతు. కోతి, కోతే కాదు. కాదు, కోతి కాదు. ఉడత, ఉడత. Time up. ఆన్సర్ చెప్పకుండా ఏం దించడానికి ట్రై చేస్తున్నావు చెప్పువా. అది ఏంది, అది ఎట్లుంది? చింపాంజీ ఇస్ రైట్ ఆన్సర్. డైగ్రామ్ చింపాంజీలా కనబడుతుంది అసలు అది? చింపాంజీ ఏంట్రా అట్లుంది? కోతి తోక అలా గీసాను సార్. ఇగో చింపాంజీ ఎప్పుడు ఇట్లుంటది, ఇగో ఇట్లా ఈ పోజ్ దించదు ఉండే. దాన్ని అట్లా దించలేం కదా సార్ ఆడ. పనిష్మెంట్ ఏంటంటే మీ ముగ్గురు చింపాంజీ లాగా ఇట్లా స్ట్రైట్ గా మీ దగ్గర ముందుకు రండి, ముగ్గురు స్ట్రైట్ లైన్. నెక్స్ట్ నేను నీకు ఇచ్చేది సినిమా పాట. 3, 2, 1 go. కాటుక కళ్ళని చూస్తే కళ్ళు, తర్వాత కళ్ళు గుండెని చూసిన ఇట్లా. చూపులతో గుచ్చి. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. నువ్వు ఏం నుంచి ట్రై చేస్తున్నావు? చూసా ఒక హృదయాన్ని. ఓయమ్మ, ఓయమ్మ. ఈ పాయింట్ కూడా పీకింది. మీకు ఇచ్చే సామెత ఆల్రెడీ గెలిచిపోయారు వాళ్ళు, కనీసం ఒక పాయింట్ వస్తా చూద్దాం. ఊర్లో పెళ్లి కుక్కల హడావిడి. నో సిగ్నల్, ఓన్లీ డయాగ్రామ్. ఇంట్లో పిల్లి బయట పులి. ఇంట్లో పిల్లి బయట పులి. ఫైనల్ ఏంటి? ఇంట్లో పిల్లి బయట పులి. రైట్ ఆన్సర్. ఆల్రైట్,
రైట్, సో వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మార్చబెట్టి ఉన్న చోట బాగా జంప్ చేయండి. ఓకే, ఎవరైతే బాగా జంప్ చేస్తారో, హైట్ వరకు జంప్ చేస్తారో, నేను వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఈ గేమ్ అంతా జంపింగ్ మీదే ఉంటుంది, అందుకే బాగా జంప్ చేయండి. సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? జాహ్నవి. జాహ్నవి, ఇప్పటి వరకు నువ్వు లైఫ్ లో సాధించింది ఏంటి? పెరుగు తోడేసా, అన్నం చేసా. అర్జెంట్ మైక్ ఇచ్చేయి. హాయ్ సార్, హాయ్ అమ్మా. సునీత. సునీత, కోడిగుడ్లు ఉడకబెట్టా, పెరుగు తోడేసా, ఇవన్నీ కాకుండా నువ్వు జీవితంలో ఇప్పటి వరకు గర్వంగా ఫీల్ అయ్యి దేని గురించి? మా మమ్మీకి ఒక క్లాక్ గిఫ్ట్ గా ఇచ్చాను సార్. మమ్మీకి క్లాక్ క్లాక్. గెలిచి ముగ్గు వేసి సంక్రాంతి. వావ్, ఇది అమ్మకి గిఫ్ట్ ఇచ్చినావా? చెప్పు, వాట్స్ నేమ్? సుష్మా. సుష్మా, నీ లైఫ్ లో ఇప్పటి వరకు నువ్వు గర్వంగా ఫీల్ అయ్యే దేని గురించి? నేను ఇది చేసా ఆ రోజు. మమ్మీకి శారీ గిఫ్ట్ గా ఇచ్చా, అది నాకు కొంచెం ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. నా మనీతో, సేవింగ్స్ తో. వావ్, అమ్మ బాగా హ్యాపీ ఫీల్ అయిందా? Full happy. వెరీ నైస్, వెరీ స్వీట్. చెప్పు నాన్న. మోనిక, నీకు ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటా. రెండు చెప్పు. అయ్యో, ఒకటి చాలే. మొన్న చందమామని చూసి సారీ చెప్పా చందమామకి. ఎందుకు? నీ అందం ముందు మా రవి ఎక్కువ అందంగా కనిపిస్తున్నాడు, నువ్వు చాలా అందం తగ్గిపోతున్నావు, మా రవి చాలా అందం పెరిగిపోతున్నాడు అన్న. కానీ చందమామ 3 రోజుల నుంచి బయటకు వస్తలేడు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు బయటకు వస్తున్నావని. చెప్పు నాన్న, ఇప్పటి వరకు గర్వంగా. మా తాత ఆ, బాగా కష్టపడి చేస్తున్న పనిని వెళ్ళి చెడిపేసి వచ్చేసిన. ఇట్ట తయారయ్యేవే మీరంతా. వాట్స్ యువర్ నేమ్? అంజుమ్. అంజుమ్, బోలో. మీకు ఎప్పుడు గర్వంగా ఫీల్ హే? మేము చూసినప్పుడు. నన్ను చూసినప్పుడా? ఎస్. ఏ నిజం చెప్పు అంజుమ్. నాన్న చెప్పు, నన్ను లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ అవ్వలేదా? అయింది. మరి చెప్పు. రోటీ చేసేప్పుడు రోటీ ఫ్లఫ్ అయింది. హాయ్ రవి, హాయ్. ఐఎమ్ శిరీష. హాయ్ శిరీష. ఈ షోకి రావడమే నాకు గర్వం కాదు. వీళ్ళు బిస్కెట్లు వేస్తుర్రో నిజం చెప్తుర్రో ఏం అర్థం కావట్లేదు అయ్యా. రెడీ, లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఇప్పుడు మీరున్నది పాడతా తీయగలయి. అటువైపు జంప్ చేస్తే వసుంధర అన్నప్పుడు అటు జంప్ చేయాలి, జబర్దస్త్ అన్నప్పుడు ఇటు జంప్ చేయాలి. ఓకే, జంపింగ్ కూడా 2 legs తో జంప్ చేస్తారు, నడవడం కాదు, జంప్ చేయాలి. అలా రాంగ్ చేసిన వాళ్ళు నేను కమాండ్స్ ఇస్తూ ఉంటా. సిట్, స్టాండ్, జంప్, ఇవన్నీ చెప్తూ ఉంటా. అవన్నీ చేస్తూ ఉండాలి. ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఫైనల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ టీం ని గెలిపించుకుంటారు. క్లియర్? అర్థమైందా? పాడతా తీగ, పాడతా తీగ, వసుంధర, పాడతా తీగ, వసుంధర. మెల్లగా చేస్తే కూడా అవుట్ అవుతారు. పాడతా తీగ, జబర్దస్త్. నీ చందమామ కథలో ఇదంతా మొత్తం గాయమైంది. పాడతా తీగ, వసుంధర, జబర్దస్త్. మధ్యలో బ్రిడ్జ్ అది. నో, మధ్యలో కాలు పెట్టద్దు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ వసుంధరకు జంప్ చేయండి. సిట్, స్టాండ్, జబర్దస్త్. పాడతా తీగ, వసుంధర, పాడతా తీగ, జబర్దస్త్. 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 ఇప్పటి నుంచి ఆల్ రియల్స్. ఎవరు చిన్న తప్పు చేసినా అవుట్. రెడీ, సిట్, స్టాండ్, జంప్, వసుంధర, పాడతా తీగ, వసుంధర, వసుంధర, పాడతా తీగ, జబర్దస్త్, వసుంధర, జబర్దస్త్. మీరెందుకు ఈడున్నారు? వసుంధర అన్న లాస్ట్, వాళ్ళిద్దరు కరెక్ట్ ఉన్నారు. వసుంధర, జబర్దస్త్,
పాడతా తీగ జబర్దస్త్, పాడతా తీగ జబర్దస్త్, పాడతా తీగ వసుంధర. ఎప్పుడో పోవాల్సింది వసుంధర. ఇద్దరు అవుట్. నువ్వు ఒక్కదానివే ఆ టీం కదా, నువ్వు ఒక్కదాన్ని గెలుస్తే వాళ్ళిద్దరు గెలుస్తారు. కరెక్ట్ గాడు. వసుంధర పాడతా తీగ జబర్దస్త్, పాడతా తీగ వసుంధర జబర్దస్త్, వసుంధర. జబర్దస్త్, పాడతా తీగ వసుంధర జబర్దస్త్, వసుంధర పాడతా తీగ వసుంధర జబర్దస్త్. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్. జబర్దస్త్. కానీ ఫస్ట్ ఎవరు పోయారు? నువ్వు పోయినావు కాబట్టి నువ్వు విన్నా. కంగ్రాచులేషన్స్. మేము కాలేజ్ నుంచి గిఫ్ట్స్. Let's start our third round. ఏ బిడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే దేవసేనని విడుదల చేయాలి. లాకులు ఉన్నాయి, ఆ కీస్ ఈ బెలూన్స్ లో ఉన్నాయి. మీకు పిన్స్ ఇచ్చాం, ఆ బెలూన్ పైకి వేసి బెలూన్ పగలగొట్టి దాంట్లో పిన్ వెళ్తే ఆ పిన్ తీసుకొచ్చి ఓపెన్ చేయాలి. చాలా బెలూన్స్ ఉన్నాయి కానీ 4 బెలూన్స్ లో కీస్ ఉన్నాయి. అదేంటో మీరు కనిపెట్టి కింద పడింది తీసుకొచ్చి ఎవరైతే తక్కువ సమయంలో 4 కీస్ ఓపెన్ చేస్తారో దాని తర్వాత మీరు కూడా ఆడతారు, వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? దేవసేన నువ్వు బయలుదేరు. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. 1 by 1. ఇట్రా ఇట్రా. లేదు, నెక్స్ట్. లేదు 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 లేదు. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో దగా మెరిసిపాయే, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి సో మీకు ఇచ్చిన టైం లిమిట్ లో మీరు 2 కీస్ ఓపెన్ చేశారు. యువర్ స్కోర్ ఇస్ 2 అండ్ మీరు అంతే సమయంలో 3 కీస్ ఓపెన్ చేస్తే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. వచ్చాను. కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్లా. టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. ఈ నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కితకితలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, టేస్ట్ చేసి చూడాలా. వెంకీ పల్చీస్ got the moves, Ram you rock it with your grooves, spicy messy hot and cool, వెంకీ రామ్ oh you just rule. ఓయ్ అగో కీస్. టాలీ మసాలా
ఓ టెంపుల్ రన్ గేమల్లే పరుగులు పెట్టించేసేలా వెంటాడే ప్రాబ్లం లా తరిమే ఫ్రెండే మసాలా ఆల్ ద టైం మైండ్ అంతా మత్తురి బల్బై వెలిగేలా ఐక్యూకే కిక్కిచ్చే ఎనర్జీ టానిక్ మసాలానే లేకుంటే డల్ అయిపోతే లైఫ్ అంతా ఈ మసాలాలో మనిషిని నడిపే ఫ్యూయల్ ఉందంట. టైమ్ ఇస్ అప్. టోటల్ గా 3, మీరు తీసిన 2, కాబట్టి రౌండ్ విన్నర్. వేము కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. మా ఈటీవీ 30 years సెలబ్రేషన్స్ లో భాగంగా తగ్గేది లేలో ప్రెస్టీజియస్ షీల్డ్స్ టు అవర్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ అండ్ ఇట్ గోస్ టు బి కవిత గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. That brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep smiling and keep saying